ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్లు పింఛన్లు రేషన్ బియ్యం పంపిణీలో పాల్గొనవద్దనే ఆదేశాలపై వాలంటీర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వెంకటపతి నగర్ సచివాలయంకు సంబంధించి శనివారం 10 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామాను తిరుపతి రూరల్ ఎంపీటీఓ కార్యాలయం పరిపాలనా అధికారి పిచ్చిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ ప్రజాసేవ కోసం తమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్గా అవకాశం కల్పించినట్లు చెప్పారు. రాత్రి పగలు తేడా లేకుండా తమ శక్తి మేర ప్రజలకు విశేష సేవలు అందించామని, ముఖ్యంగా పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజలు వాలంటీర్ల సేవలతో గతంలో ఎన్నడూ లేనంతగా పారదర్శకమైన సేవలను పొందారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబు తొత్తులు కొందరు వాలంటీర్లపై కక్ష సాధింపుతో తమను సామాన్య ప్రజల సేవకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని, ఎలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు సేవలు అందించవద్దని నిబంధనలు పెట్టడం తమను అవమానించడమేనని అన్నారు. ఎలాంటి సేవలు అందించకుండా ప్రజలకు దూరంగా ఉండడం కష్టమని, అందుకే రాజీనామాలు చేస్తున్నట్లు చెప్పారు. జగనన్నను మళ్లీ సీఎం చేసుకుంటాం, మళ్లీ విధుల్లోకి వస్తాం, ఇప్పటి వరకు వాలంటీర్లుగా ప్రజలకు సేవలు అందించడమే చూశారని, రాజీనామాల తర్వాత తాము ఎలాంటి ప్రభావం చూపించగలమో టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు చూస్తారని రాజీనామాలు చేసిన వాలంటీర్లు పేర్కొన్నారు. ఇప్పుడు తాము స్వేచ్ఛా జీవులమని, ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటామని, సీఎంగా జగనన్నను, చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించుకుంటామని అన్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ ప్రజాసేవకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళంలో 4, తన్నపల్లిలో 1, తిరుపతి రూరల్ మండలంలో వాలంటీర్లు రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ముఖ్యంగా మేము వాలంటీర్గా ఎందుకు ఎంచుకోబడినామంటే అందరికీ సేవ చేయాలని మేము వచ్చినాము. కానీ ఇప్పుడు ఆ సేవ చేయడానికి మమ్మల్ని ఆపేసినారు. ఏది చేయకూడదు, పెన్షన్లు కూడా ఆపిచ్చేశారు. మా ఇంటి పక్కనే చాలా ఒక అవ్వ ఉంది, లేలేని పరిస్థితి ఉంది. ఆమె కూడా చాలా ఇబ్బంది పడింది. ఎంత ఇబ్బంది పడిందంటే నేను కళ్ళారా చూశాను. ఇలాంటి వాళ్ళకి మేము ముఖ్యంగా పదవి తీసుకున్నాము. అలాంటి వారికే మేము చేయకూడదంటే ఏ సేవలు అందించకూడదు అన్నప్పుడు మాకు అనిపించింది మేము ఇంకా దీనికి అర్హులం కాదు అని అనిపించి మేమందరూ రిజైన్ చేయడానికి వచ్చేసినాం సార్. అది మెయిన్. మాది వెంకటపతి నగరు, తిరుపతి రూరల్, తిరుపతి డిస్టిక్కు. మా నా క్లస్టర్ వచ్చి C8. అది చంద్రగిరి నియోజకవర్గం, వెంకటపతి నగరు. అక్కడ నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాం గత 5 ఏళ్ళుగా. మా జగనన్న ప్రభుత్వం కాదని మమ్మల్ని ఇట్లా పెన్షన్ ఇవ్వకూడదు అట్లా రూమర్స్ అన్నీ వచ్చాయి. దానివల్ల మేము ఈ పదవే మాకొద్దు, రాజీనామా చేద్దామని, మా జగనన్నను మేము 2 నెలల తర్వాత గెలిపించుకున్నాక మళ్ళీ వాలంటీర్ వ్యవస్థకి రావాలని మేము రాజీనామా చేస్తున్నాము.